వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు ప్రస్తుతం 10th క్లాస్ విద్యార్థుల రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ మార్క్స్ అనేది మన పాఠశాల లాగిన్లో ఎలా చూడాలో తెలుసుకుందాం. సో ఇందుకోసం bsc.ap.gov.in అనేటువంటి సైట్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. మరి దీనికోసం కొత్తగా ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టాప్ మోస్ట్ కార్నర్లోనే ఉంది రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ మార్క్స్ అని. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మన పాఠశాలకు సంబంధించినటువంటి ఎస్ఎస్సి కోడ్, దాని పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ చేసిన వెంటనే మన పాఠశాలలో ఎవరెవరైతే రీకౌంటింగ్ ఆర్ రీవెరిఫికేషన్కి అప్లై చేస్తున్నారో వారి వివరాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుందన్నమాట. ఆ విద్యార్థి పేరు, విద్యార్థికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, ప్రజెంట్ మార్క్స్, ప్రీవియస్ మార్క్స్ ఏవైనా చేంజ్ అయితే అక్కడ ప్రజెంట్ అండ్ ప్రీవియస్ 2 మార్క్స్ కనిపిస్తాయి. వారికి సంబంధించినటువంటి స్క్రిప్ట్స్ డౌన్లోడ్ చేయడానికి కూడా గ్రీన్ కలర్ బటన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఆర్వి అంటే రీవెరిఫికేషన్ అని, ఆర్సి అంటే రీకౌంటింగ్ అని. సో రీవెరిఫికేషన్ అయినా రీకౌంటింగ్ అయినా వారికి సంబంధించినటువంటి మార్క్స్ మెమోని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టోటల్గా ఆ విద్యార్థికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపరు, ఆన్సర్ షీట్ టోటల్గా మనకు స్కాన్ కాపీ అనేది డౌన్లోడ్ చేసుకొని పరిశీలించడం జరుగుతుందన్నమాట. ఇదివరలో ఇది మనకు ఇంటికి జిరాక్స్ కాపీ వచ్చేది. ఇప్పుడు టెక్నాలజీ డిజిటలైజ్ కావడం జరిగింది కాబట్టి సో మనకు జస్ట్ స్కాన్ కాపీస్ అనేటివి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మరి పాఠశాల వారు ఈ స్కాన్ కాపీస్ను డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులకు వాట్సాప్ ద్వారా తెలియచేయవచ్చు. సో ఈ స్కాన్ కాపీలో స్టార్టింగ్లోనే మనకు తెలిసిపోతుంది విద్యార్థికి సంబంధించినటువంటి మార్క్స్ ఏవైనా పెరిగి ఉన్నాయా లేదా తగ్గి ఉన్నాయా. సో మార్క్స్ ఏవైనా పెరిగి ఉన్నట్టయితే మార్క్స్ అక్కడ చూపిస్తాడు. నో మార్క్స్ అంటే మార్క్స్ ఏవి పెరగకపోయి ఉన్నట్టయితే నో చేంజ్ అనేది మనం గమనించవచ్చు అనమాట. సో ఈ విధంగా ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి వివరాలన్నీతో పాటు ఆర్వి, ఆర్సి అనేటువంటి వివరాలన్నీ కూడా ఒకటే స్క్రీన్లోనే షార్ట్లోనే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రీవియస్ మార్క్స్ కావచ్చు లేదా ప్రజెంట్ మార్క్స్ కావచ్చు. పెరిగితే ప్రజెంట్ మార్క్స్ దగ్గర మనకి ఇక్కడ కొత్త మార్క్స్ అనేది నమోదు చేసి ఉంటారనమాట. సో ఆ గ్రీన్ కలర్ బటన్ ఏదైతే ఉందో డౌన్లోడ్ అన్న చోట క్లిక్ చేసి ఆ విద్యార్థికి సంబంధించినటువంటి ఆ క్వశ్చన్ పేపర్ను అంటే ఆన్సర్ స్క్రిప్ట్ను మనం డౌన్లోడ్ చేసుకొని విద్యార్థికి అందజేయవచ్చు. సో ఇక్కడ నో చేంజ్ అని ఉందంటే విద్యార్థికి ప్రీవియస్లో వచ్చినటువంటి మార్క్స్లో ఎటువంటి చేంజెస్ జరగలేదు అని అర్థం. సో ఈ విధంగా మన విద్యార్థులు, మన పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు రీవెరిఫికేషన్కి ఎవరెవరైతే అప్లై చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి స్కాన్ కాపీస్ను డౌన్లోడ్ చేసి వారికి వాట్సాప్ ద్వారా కానీ ఇతరత్ర కానీ మనం ప్రింట్ చేసి కానీ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బి అనిల్ టెక్ గురు.